Shikam names, how are you all? ఈ రోజు నేను మీ ముందుకి హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్ లెసన్ లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్ 2 అందులో కూడా ఐయుపిఎస్సి నామన్క్లేచర్ గురించి చెప్పడానికి వచ్చేసాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్ లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి, 6 స్ట్రక్చర్స్. ఆ 6 స్ట్రక్చర్స్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ గా ఉంటాయి. సో స్టూడెంట్స్ ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్స్ని చూస్తారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారనమాట. ఐయుబిఎస్సి నేమ్స్ డిఫరెంట్గా ఎందుకు ఉన్నాయి, సేమ్ పొజిషన్లో బ్రోమిన్ ఉన్నా కూడా డిఫరెంట్ నేమ్స్ ఎందుకు ఉన్నాయి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో అందుకోసం నేను ఈ ఎగ్జాంపుల్ని మీకోసం స్పెసిఫిక్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా స్టూడెంట్స్ అంతా మోస్ట్లీ ఇదే క్వశ్చన్తో నంబర్ ఆఫ్ టైమ్స్ నా దగ్గరకు వస్తున్నారు. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. దీనిలో మనం ఐయుబిఎస్సి నేమ్స్ ఎప్పుడైతే రాస్తామో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే స్ట్రక్చర్ నుంచి మనము నేమ్ రాస్తున్నామో అప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఐడెంటిఫై ద లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్. అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎటు నుంచి ఎటు లెక్క వేస్తే ఎక్కువ నంబర్ ఆఫ్ కార్బన్స్ వస్తున్నాయో మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఇది మనకి డెఫినెట్గా బాండ్ లైన్ ఫామ్ అంటాం దీన్ని మనము. ఎప్పుడైతే మనం బాండ్ లైన్ ఫామ్ని కన్సిడర్ చేస్తున్నామో ప్రతి కార్నర్ కూడా కార్బన్ అనమాట. ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్, అండ్ ఇది కార్బన్ ఆల్రెడీ మెన్షన్ చేస్తాం కాబట్టి అది కార్బన్. అలా కాకుండా మెన్షన్ చేయకుండా దీన్ని ఇట్లా CH3 మెన్షన్ చేయకుండా వదిలేసినా కూడా దాన్ని కార్బన్ అని మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇట్లా ఎడ్జ్లో ఎప్పుడైతే హైడ్రోజన్ మెన్షన్ చేస్తామో అది హైడ్రోజన్గా తీసుకోవాలి, కార్బన్గా తీసుకోకూడదు అనమాట. ఓకేనా? బాండ్ లైన్ మనం ఇది 11th క్లాస్ బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేర్చుకుంటాం యాక్చువల్గా, బట్ నేను మీకు ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను అనమాట మెమరీని. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, ఎటు నుంచి ఎటు లెక్కేసుకోవాలి అనేది రెండు డిఫరెంట్ క్వశ్చన్స్. సో ముందు నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఇది 1 కార్బన్, 2nd కార్బన్, 3rd కార్బన్, 4th కార్బన్, అలాగే 5th కార్బన్. ఈ 5 కార్బన్స్ నాకు చైన్ లా ఉండాలి. ఇది ఒకటి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ పాయింట్ అనమాట. ఎప్పుడైతే మనం లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేసామో అవి ఎలా ఉండాలి కార్బన్స్ అన్నీ అంటే నంబర్ 1 ఏ కార్బన్కి అయితే ఇచ్చామో నంబర్ 2 కార్బన్ నంబర్ 1 కార్బన్కి కంపల్సరీగా అటాచ్ అయి ఉండాలి. ఓకేనా? నంబర్ 2 కార్బన్కి నంబర్ 3 ఏదైతే నంబర్ 3 ఇవ్వబోతున్నామో ఆ కార్బన్ మనకి అటాచ్ అయి ఉండాలి కంపల్సరీగా. 4 అనేది 3కి అటాచ్ అయి ఉండాలి, 5 అనేది 4కి అటాచ్ అయి ఉండాలి. అలాగా కంటిన్యూస్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ అంటాం. ఓకేనా? సో ఇది ఒక టైప్ ఆఫ్ నంబరింగ్. దీనికే నాకు అనదర్ టైప్ ఆఫ్ నంబరింగ్ ఉంటుంది. ఎలా ఉండొచ్చు, నాకు ఇటు నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు నేను. అంటే ఇక్కడ ఇందాక ఎల్లో కలర్లో ఇచ్చిన నంబరింగ్ పైనుంచి కిందకు వచ్చాము అంటే లైక్ కనిపిస్తుంది దాన్ని బట్టి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఇటు నుంచి కూడా నేను నంబరింగ్ ఇవ్వచ్చు. అంటే ఈ కార్బన్కి నంబర్ 1 ఇచ్చి, ఈ కార్బన్కి నంబర్ 2, ఈ కార్బన్కి నంబర్ 3, ఈ కార్బన్కి నంబర్ 4, ఈ కార్బన్కి నంబర్ 5 ఇవ్వచ్చు. అది కూడా పాసిబిలిటీ. ఇంకా నాకున్నది ఇవి రెండే పాసిబిలిటీస్ ఈ స్ట్రక్చర్లో. సో ఈ రెండు పాసిబిలిటీస్లో ఏది కరెక్ట్ టైప్ ఆఫ్ నంబరింగ్ అనేది ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ నంబరింగ్ ఒకసారి చూస్తే నాకు 2nd కార్బన్ దగ్గర బ్రోమిన్ అటాచ్ అయింది. ఈ కార్బన్ అనేది నాకు 2nd నంబర్ కార్బన్ కాబట్టి ఈ కార్బన్ మీద నాకు బ్రోమిన్ అటాచ్ అయి ఉంది. అలాగే 3rdకి 4థ్కి కార్బన్కి మధ్యలో నాకు డబుల్ బాండ్ ఉంది. అంటే నాకు డబుల్ బాండ్ నంబర్ డబుల్ బాండ్ అనేది 2 కార్బన్స్ మధ్య ఉంటుంది. 2 కార్బన్స్ మధ్య ఎప్పుడైతే నాకు బాండ్ ఎగ్జిస్ట్ అవుతుందో నేను స్మాలెస్ట్ నెంబర్ ఎక్కడి నుంచి అయితే డబుల్ బాండ్ స్టార్ట్ అయిందో ఆ నెంబర్ని నేను పొజిషన్గా కన్సిడర్ చేస్తాను. సో 3rd పొజిషన్లో నాకు డబుల్ బాండ్ ఉంది. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు నాకు నంబర్ 5 వచ్చింది. అలాగే ఎల్లో కలర్ నంబరింగ్ ఇచ్చిన దానిలో నాకు నంబర్ 4 దగ్గర బ్రోమిన్ ఉంది. అంటే నంబర్ 4th కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది. అలాగే డబుల్ బాండ్ అనేది 2nd అండ్ 3rd కార్బన్కి మధ్యలో ఉంది కాబట్టి ఇది 2nd కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది అని తీసుకుంటాము. ఇది టోటల్ నాకు 6 వచ్చింది. సో టెక్నికల్గా మనం 11th క్లాస్లో నేర్చుకునే దాని ప్రకారము చూస్తే లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేసిన తర్వాత లీస్ట్ పాసిబుల్ సమ్ రూల్ ప్రకారం అయితే ఇది తీసుకుని ఉండాలి. కానీ మనం ఇది తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు అనే దానికి కూడా ఆన్సర్ చెప్తాను. ఎందుకు తీసుకోవడం లేదు అంటే మనకి బ్రోమిన్ అండ్ డబుల్ బాండ్ అనేవి 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. అవునా? అంటే ఈ మాలిక్యూల్కి సంబంధించిన క్యారెక్టర్ని డిఫైన్ చేసే క్యారెక్టరిస్టిక్స్ 2 ఉన్నాయి, బ్రోమిన్, డబుల్ బాండ్. ఈ రెండిట్లో ఏది మేజర్ డామినేటింగ్ అంటే డబుల్ బాండ్ అనమాట. డబుల్ బాండ్కి నాకు ఇక్కడ స్మాలెస్ట్ పాసిబుల్ నెంబర్ ఉంది, ఇక్కడ నాకు నంబర్ వచ్చేసి 3 ఉందన్నమాట. సో 2నా 3నా అంటే నాకు 3 అనేది స్మాలెస్ట్ పాసిబుల్ నంబర్ ఫర్ మోర్ డామినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి నేను ఈ ఎల్లో కలర్ నంబరింగ్ని తీసుకుంటున్నాను. అంటే ఈ బ్లూ కలర్ నంబరింగ్ని నేను రాంగ్ అని చెప్తున్నాను అనమాట. సో ఆ నంబరింగ్ నేను తీసుకోవట్లేదు.
ఓకేనా? సో, ఇప్పుడు మనము 2 పాయింట్స్ కన్సిడర్ చేసాం. ఒకటి లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేసాము. 2 నంబరింగ్ మీద ఫిక్స్ అయ్యాం. అంటే ఏ కార్బన్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ కార్బన్ వరకు మనము కంటిన్యూ అవ్వాలి అనేది. ఇప్పుడు మనకి నేమ్‌లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేంటి ఫస్ట్‌ది ప్రిఫిక్స్, నెక్స్ట్‌ది రూట్ వర్డ్ అండ్ తర్వాతది సఫిక్స్. ఈ రూట్ వర్డ్ అనేది మనకి నంబర్ ఆఫ్ కార్బన్స్ అని చెప్తుంది. అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రూట్ వర్డ్ చెప్తాము. ప్రిఫిక్స్ అనేది మనకి ఇక్కడ హాలోజన్స్ ఉన్నాయి కాబట్టి హాలోజన్ గురించి చెప్తాము. అలాగే సఫిక్స్‌లో మనకి ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ అని ఉంటాయి. ప్రైమరీ సఫిక్స్‌లో మనం జనరల్‌గా ఏనా, ఈనా, ఐనా అనేది చెప్తాము. అంటే సింగిల్ బాండా, డబుల్ బాండా ఆర్ ట్రిపుల్ బాండా అనేది మనం ఇక్కడ చెప్తాము. అలాగే సెకండరీ సఫిక్స్ వేరే డామినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏదైనా ఉంటే అది సెకండరీ సఫిక్స్‌లో చెప్తామన్నమాట. ఓకేనా? ఇది ఓవరాల్‌గా ఐయుపిఏసి నామన్క్లేచర్ రాసే విధానం. ఓకేనా? సో, ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడండి మనకి 5 కార్బన్స్ ఉన్నాయి. 5 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ ఏమంటాము? రూట్ వర్డ్ వచ్చేసి పెంట్. 5 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ పెంట్. సో, నాకు ప్రిఫిక్స్ ఏముంది రాద్దాం ఫస్ట్. ప్రిఫిక్స్ అంటే ఏం చెప్పాము? నాకు ఇక్కడ హాలోజన్ ఉంది. హాలోజన్ కూడా ఏం హాలోజన్ ఉంది? బ్రోమిన్ ఉంది. సో, ప్రిఫిక్స్ నాకు బ్రోమో. బ్రోమో. క్లోరిన్ ఉంటే క్లోరో. అయోడిన్ ఉంటే అయోడో. కదా! సో, నాకు బ్రోమిన్ ఉంది కాబట్టి బ్రోమో. కానీ బ్రోమో అని రాస్తే కుదరదు. బ్రోమిన్ అనేది ఏ నంబర్ కార్బన్ మీద ప్రెజెంట్ అయ్యిందో రాయాలి. ఏ నంబర్ కార్బన్ మీద ప్రెజెంట్ అయింది నాకు? కార్బన్ నంబర్ 4 మీద ప్రెజెంట్ అయింది. సో, ప్రిఫిక్స్ వచ్చేసి నాకు 4 బ్రోమో. అలాగే సఫిక్స్ చూడండి. సఫిక్స్ అంటే ఏంటి? నాకు డబుల్ బాండా, సింగిల్ బాండా, ట్రిపుల్ బాండా అనేది చూడాలి. నాకు డబుల్ బాండ్ ఉంది. ఏ నంబర్ కార్బన్ దగ్గర నుంచి డబుల్ బాండ్ స్టార్ట్ అవుతుంది నాకు? సెకండ్ కార్బన్ దగ్గర నుంచి. సో, నేను 2 రాసి ఈని రాస్తాననమాట. ఇంకేమైనా ఉన్నాయో చూడండి. నంబర్ ఆఫ్ కార్బన్స్ రాసేసాము. 4th కార్బన్ మీద బ్రోమిన్ రాసేసాము. సెకండ్‌కి, థర్డ్‌కి మధ్యలో డబుల్ బాండ్ ఉందని రాసాము. సో, ఇచ్చిన స్ట్రక్చర్‌లో ప్రతి యాస్పెక్ట్‌ని మనం కవర్ చేసాము. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ గురించి అస్సలు ఎప్పుడు మాట్లాడము. సో, డోంట్ బాదర్ అబౌట్ రైటింగ్ అబౌట్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకేనా? సో, ఈ మాలిక్యూల్స్‌కి ఇప్పుడు నాకు ఐయుపిఏసి నేమ్ రాయాలంటే ఫస్ట్ ప్రిఫిక్స్ రాయాలి. దాని తర్వాత రూట్ వర్డ్ రాయాలి. దాని తర్వాత సఫిక్స్ రాయాలి. సో, మనం ఆల్రెడీ లిస్ట్ ఔట్ చేసాము. ప్రిఫిక్స్ ఏంటి? 4 బ్రోమో, పెంట్, 2 ఈన్. ఇది మనకు సంబంధించిన ఐయుపిఏసి నేమ్ ఫర్ దిస్ స్ట్రక్చర్. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ మాలిక్యూల్ చూద్దాం చూడండి. నెక్స్ట్ మాలిక్యూల్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అని చెప్పాను. దీనికి లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేద్దాం ఫస్ట్. సో, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఈ కార్బన్ ఇది ఒక కార్బన్ 1, 2, 3, 4 కార్బన్స్ ఉన్నాయి. అవునా? ఈ కార్బన్‌తో కలిపి 4. ఆర్ ఈ కార్బన్ లెక్కేస్తే 1, 2, 3, 4 కార్బన్స్ ఉన్నాయి. ఈ 4 కార్బన్స్‌లో ఏది నాకు లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్‌గా నేను కన్సిడర్ చేయాలి అంటే, ఇక్కడ ఇంకొక రూల్‌ని తీసుకొస్తాం. అదేంటి అంటే, ఎప్పుడైతే మనకి నంబర్ ఆఫ్ కార్బన్స్‌ని కౌంట్ చేస్తున్నామో లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్‌లో, ఆ కార్బన్ చైన్‌లో మాక్సిమం ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కవర్ అవ్వాలి. అంటే నేను ఎప్పుడైతే ఈ కార్బన్ దగ్గర నుంచి 1, 2 అని తీసుకుంటున్నానో, ఈ డబుల్ బాండ్‌లో ఉన్న ఈ కార్బన్ అనేది నేను కన్సిడర్ చేసుకోవడానికి ఉండదు. సో, నేను ఈ కార్బన్‌ని లాంగెస్ట్ ఫార్మ్‌లో పాసిబుల్ కార్బన్ చైన్‌లో కన్సిడర్ చేయలేను. ఈ కార్బన్‌ని నేను 1గా తీసుకోవాల్సి ఉంటుంది. అది 1గా తీసుకుందామా? వేరేగా తీసుకుందామా చూద్దాము. ఈ కార్బన్ అయితే లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్‌లోకి నేను కంపల్సరీగా కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడండి. 1, 2. ఈ కార్బన్ 2 అనుకుంటే నేను ఇటువైపుకెళ్తే ఈ కార్బన్‌కి నంబర్ 3 ఇవ్వచ్చు. లేదా ఇటువైపుకెళ్తే ఈ కార్బన్‌కి నంబర్ 3 ఇచ్చి ఈ కార్బన్‌కి నంబర్ 4 ఇవ్వచ్చు. కానీ ఈ కార్బన్‌కి నంబర్ 3 ఇచ్చి మళ్ళీ ఈ కార్బన్‌కి నంబర్ 4 ఇస్తాను అనడానికి వీల్లేదు. ఎందుకని? కంటిన్యూయస్ చైన్ ఉండాలి మనకి. 1, 2, 3, 4 కంటిన్యూయస్‌గా ఉండాలి కాబట్టి నేను ఈ కార్బన్‌కి నంబర్ 3 కూడా ఇవ్వలేను. సో, ఇది నంబర్ 3, ఇది నంబర్ 4. అవునా? సో, అలాగే ఇందాక చెప్పినట్టు ఇందాక మాలిక్యూల్‌లో మనం కన్సిడర్ చేసినట్టు రివర్స్ నంబరింగ్ కూడా మనం కన్సిడర్ చేయాలి అనుకుంటే ఇది 1, 2, 3, 4 ఈ నంబరింగ్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అయితే అన్నింటికంటే బెస్ట్ ఇందాక మనం చెప్పినట్టు డామినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్ నాకు ఇక్కడ వచ్చేసి బ్రోమిన్ అండ్ డబుల్ బాండ్‌లో కన్సిడర్ చేసినప్పుడు డామినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్ నాకు డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఇక్కడ 1 అండ్ 2 కార్బన్స్ మధ్యలో ఉంది కాబట్టి నాకు ట్రెండీ కరెక్ట్ ఆర్డర్‌లో నేను తీసుకోవాలి కాబట్టి కార్బన్ ఇటు నుంచి బ్లూ కలర్‌లో ఇచ్చిన నంబరింగ్ అనేది నాకు కరెక్ట్ అవుతుంది. రెడ్ కలర్‌లో ఇచ్చిన నంబరింగ్ నాకు రాంగ్ అవుతుంది.
సో ఇప్పుడు మీరు గమనిస్తే నేను రైట్ వే చెప్తున్నాను, రాంగ్ వే చెప్తున్నాను. ఎందుకు రాంగో కూడా రీజన్ చెప్తున్నాను. ఇలా మీరు 4, 5 మాలిక్యూల్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు ఐయుపీఏసీ నామెన్క్లేచర్ పర్ఫెక్ట్ అయిపోతారు వితౌట్ ఎనీ డౌట్. ఓకేనా? సో ఇప్పుడు నాకు లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్‌లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో దీనికి సంబంధించిన రూట్ వర్డ్ నాకేమొస్తుంది? 4 కార్బన్స్ ఉన్నప్పుడు రూట్ వర్డ్ బ్యూట్. ఇప్పుడు ప్రిఫిక్స్ చూద్దాం. సఫిక్స్ చూద్దాం. ఓకేనా? సఫిక్స్ ఏముంది నాకు? డబుల్ బాండ్ ఒక్కటే ఉంది. డబుల్ బాండ్ ఉంటే దాని పేరు ఈన్. అలాగే ఏ పొజిషన్‌లో ఉంది? 1 పొజిషన్‌లో ఉంది. సో దీని పేరు 1 ఈన్ అని తీసుకుంటాం. సో ఇప్పుడు నేను 4 కార్బన్స్ కన్సిడర్ చేశాను కాబట్టి నేను ఇంకా పేరు పెట్టాల్సింది బ్రోమిన్ మిగిలింది. ఈ CH3 ఒకటి మిగిలింది. ఇవి 2 కూడా నేను ప్రిఫిక్స్‌లో నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే CH3కి నేను నేమ్ ఇవ్వాలో CH3కి సంబంధించిన పేరు వచ్చేసి మిత్. ఎందుకంటే ఒక కార్బన్ ఉంది కాబట్టి దాన్ని మిత్ అంటాము. ఒక హైడ్రోజన్ తక్కువ ఉంది. CH4 ఉంటే మీథేన్. కానీ ఇది CH4 కాకుండా CH3 ఉండి ఒక బాండ్ ఉంది. సో దీని పేరు వచ్చేసి నాకు మిథైల్. ఎందుకని CnH2n+1 ఫార్మాట్‌లో ఇది ఉంది కాబట్టి ఇది ఆల్కైల్ గ్రూప్ కాబట్టి. సో మిథైల్. సో ఈ మిథైల్ గ్రూపు ఏ కార్బన్ మీద ఏ నంబర్ కార్బన్ మీద అటాచ్ అయింది? సెకండ్ కార్బన్ మీద అటాచ్ అయింది. సో ప్రిఫిక్స్ వచ్చేసి నాకు 2 మిథైల్ అవుతుంది. ఇంకో ప్రిఫిక్స్ ఉంది నాకు. ఏం ప్రిఫిక్స్ అది? బ్రోమిన్. బ్రోమిన్ పేరు ఏమని చెప్తామని చెప్పాను? బ్రోమో అని చెప్తాం. ఈ బ్రోమిన్ అనేది ఏ నంబర్ కార్బన్‌కి అటాచ్ అయింది? నంబర్ 3కి అటాచ్ అయింది. సో ఇది నాకు 3 బ్రోమో. సో ఇప్పుడు నాకు రూట్ వర్డ్ ఏంటో తెలిసింది. ప్రిఫిక్సెస్ ఏమేమి ఉన్నాయో తెలిసింది. సఫిక్స్ ఏంటో తెలిసింది. ఇప్పుడు నాకు 2 ప్రిఫిక్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్రిఫిక్సెస్‌ని నేను ఎలా ప్లేస్ చేయాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ప్లేస్ చేయాలి. ఇదేమో మిథైల్, ఇదేమో బ్రోమో. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఏది ఫస్ట్ వస్తుంది? 3 బ్రోమో ఫస్ట్ వస్తుంది కదా! సో నాకు ఐయుపీఏసీ నేమ్ ఫర్ దిస్ మాలిక్యూల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే 3 బ్రోమో, 2 మిథైల్, బ్యూట్, 1 ఈన్. ఇక్కడ 1 అనేది కంపల్సరీగా చెప్పాలి. ఎందుకంటే పొజిషన్ అనేది మనము కంపల్సరీగా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని స్ట్రక్చర్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈథీన్ అటువంటి వాటిలో మనం నంబర్ చెప్పము. ఎందుకంటే అక్కడ మనం చెప్పకపోయినా అదొక్కటే బాండ్ ఉంది కాబట్టి అక్కడే డబుల్ బాండ్ ఉంది అని. కానీ ఇలాంటి మాలిక్యూల్స్‌లో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉన్న మాలిక్యూల్స్‌లో కంపల్సరీగా మనము డబుల్ బాండ్ పొజిషన్ కూడా చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? థర్డ్ మాలిక్యూల్ చూద్దాం చూడండి. ఇది థర్డ్ మాలిక్యూల్. దీనికి కూడా నంబరింగ్ ఒకసారి మనం గనక చూస్తే నంబర్ ఆఫ్ కార్బన్స్ లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇవ్వడానికి లేదు. 1, 2, 3, 4 ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5. సో ఈ 5 కార్బన్స్ నేను రూట్ వర్డ్‌గా తీసుకుంటున్నాను అనమాట. నంబరింగ్ ఇచ్చేస్తున్నాను. 1, 2, 3, 4, 5. ఈ 5 కార్బన్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఇప్పుడు నాకు ఈ CH3 అనేది థర్డ్ కార్బన్ మీద ఫంక్షనల్ గ్రూప్‌గా ఉంది. అంటే ఇది నేను ప్రిఫిక్స్‌లో చెప్పుకోవాలి. ఈ బ్రోమిన్ కూడా నాకు ప్రిఫిక్స్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట. మీరు ఆల్రెడీ దీన్ని ఎలా నేమ్ చేయాలి ఏంటి అనేది ఇంతకుముందు 2 మాలిక్యూల్స్‌కి చేశారు కాబట్టి నేను డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను. లేదు అంటే ఒకసారి మళ్ళీ ఆ 2 వీడియోస్ మళ్ళీ ఒకసారి చూసి ఈ వీడియో కంటిన్యూ చేసేయండి. ఓకేనా? సో నాకు రూట్ వర్డ్ ఏముంది? రూట్ వర్డ్ వచ్చేసి నాకు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్స్ ఉన్నాయి. 5 కార్బన్స్ ఉన్నప్పుడు రూట్ వర్డ్ ఏంటి నాకు? పెంట్. అలాగే ప్రిఫిక్స్ గనక తీసుకుంటే ప్రిఫిక్స్‌లో మిథైల్ గ్రూప్ ఉంది. మిథైల్ గ్రూప్ ఏ కార్బన్ మీద ఉంది? నంబర్ 3 ఉంది. సో నాకు నంబర్ 3 మిథైల్. అలాగే అనదర్ ప్రిఫిక్స్ ఏముంది? బ్రోమో ఉంది. బ్రోమో దేనికి అటాచ్ అయ్యింది? నాకు నంబర్ 4 మీద అటాచ్ అయ్యింది. అలాగే సఫిక్స్. సఫిక్స్ ఏముంది నాకు? ఒక్క డబుల్ బాండ్ ఉంది. అది కూడా కార్బన్ నంబర్ 2కి 3కి మధ్యలో ఉంది కాబట్టి దీని పేరు 2 ఈన్ అవుతుంది. సో టోటల్ నేమ్ నేను చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే ముందు ప్రిఫిక్స్ చెప్తాము, రూట్ వర్డ్ సఫిక్స్ చెప్తాము. ప్రిఫిక్స్‌లో కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకుంటాము. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నాకు దీని పేరేమవుతుంది? 4 బ్రోమో, 3 మిథైల్, 4 బ్రోమో, 3 మిథైల్, పెంట్, 2 ఈన్. ఇది ప్రాపర్ ఐయుపీఏసీ నేమ్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మాలిక్యూల్ చూద్దాం చూడండి. డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి పాజ్ అయ్యి రూల్స్ అన్ని వినేసి మళ్ళీ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మాలిక్యూల్ ఇది. నెక్స్ట్ మాలిక్యూల్
చూడండి దీనికి నంబరింగ్ చూద్దాం. 1, 2, 3, 4 ఈ 4 కార్బన్సే ఉన్నాయి. అవునా? సో, ఎప్పుడైతే ఈ 4 కార్బన్స్ ఉన్నాయో, మనం ఈ 3 తర్వాత ఇది కూడా 4 కార్బన్ తీసుకోవచ్చు. కానీ ఈ 4థ్ కార్బన్ మీద నాకు బ్రోమిన్ అటాచ్ అయింది కాబట్టి నేను ఈ నంబరింగ్ తీసుకుంటున్నాను. ఇది నంబర్ 4గా నేను తీసుకోవడం లేదు. ఓకేనా? సో, అంటే ఇప్పుడు నాకు చూడండి లీస్ట్ సమ్ రూల్ చూసినప్పుడు ఇక్కడ నాకు డబుల్ బాండ్‌కి నంబర్ 2 వస్తుంది. బ్రోమిన్‌కి నంబర్ 4 వస్తుంది. దీన్నే నేను రివర్స్ నంబరింగ్ తీసుకున్నాననుకోండి. దీనికి 1, 2, 3, 4 తీసుకున్నప్పుడు నాకు ఇటు నుంచి చూసినప్పుడు బ్రోమిన్‌కేమో నంబర్ 1 వస్తోంది. ఇది బ్రోమిన్‌కి 4 వచ్చింది. డబుల్ బాండ్‌కి 2 వచ్చింది కదా! ఇది బ్రోమిన్‌కి వచ్చేసి నంబర్ 1 వస్తుంది. డబుల్ బాండ్‌కి వచ్చేసి నంబర్ 2 వస్తుంది. సో, మీరు ఏ నంబరింగ్ తీసుకున్నా డబుల్ బాండ్‌కి నంబర్ 2నే వస్తుంది. అంటే బ్లూ కలర్ నంబరింగ్ తీసుకున్నా డబుల్ బాండ్‌కి నంబర్ 2నే వస్తుంది. యెల్లో కలర్ నంబరింగ్ తీసుకున్నా డబుల్ బాండ్‌కి నంబర్ 2నే వస్తుంది. అప్పుడేం చేస్తాము? నెక్స్ట్ ఇది కాకుండా మిగిలిన ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదా! బ్రోమిన్. బ్రోమిన్‌కి ఏదైతే లీస్ట్ నంబర్ ఉందో ఆ నంబరింగ్‌ని మనం ప్రామినెంట్‌గా అంటే ఆ నంబర్‌ని మనం కన్సిడర్ చేస్తామనమాట. బ్లూ కలర్ నంబరింగ్ మనము తీసుకోము. ఎప్పుడు తీసుకోము? డబుల్ బాండ్‌కి సేమ్ నంబరింగ్ ఉండి అంటే ఏ డైరెక్షన్‌లో నాకు నంబరింగ్ ఇచ్చినా డబుల్ బాండ్‌కి నంబర్ 2నే వస్తుంది. కానీ బ్రోమిన్‌కి పైనుంచి కిందకి నంబరింగ్ ఇస్తే 4 వస్తుంది. కింద నుంచి పైకి నంబరింగ్ ఇస్తే 1 వస్తుంది. సో, డబుల్ బాండ్ సేమ్ నంబరింగ్ ఉంది కాబట్టి తర్వాత బ్రోమిన్‌ని కన్సిడర్ చేస్తామన్నమాట. అర్థమైందా? సో, ఇప్పుడు మళ్ళీ రూట్ వర్డ్ ఏంటి మనకి? రూట్ వర్డ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉన్నప్పుడు రూట్ వర్డ్ ఏంటి? బ్యూట్. సఫిక్స్ ఏముంది? డబుల్ బాండ్. డబుల్ బాండ్ కూడా ఏ పొజిషన్ దగ్గర ఉంది? నంబర్ 2 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో, దీని పేరు 2ఈన్. ప్రిఫిక్స్‌లో ఏమున్నాయి? ఈ కార్బన్ ప్రిఫిక్స్‌లో చెప్తాము. అంటే 2 మిథైల్ అని చెప్తాము. అలాగే ఫస్ట్ కార్బన్ మీద మనకి బ్రోమిన్ ఉంది. 1 బ్రోమో అని చెప్తాం. అర్థమైందా? ఇప్పటి వరకు పైనుంచి కిందకి నంబరింగ్ ఇచ్చాము. ఇప్పుడు కింద నుంచి పైకి ఎందుకు ఇచ్చాము అంటే బ్రోమిన్‌కి సంబంధించిన కార్బన్ నంబర్ 1 మీద ఉంది కాబట్టి. ఓకేనా? సో, ఇప్పుడు కంప్లీట్ నేమ్ రాయండి. ప్రిఫిక్స్ ఈ మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఏమొస్తుంది? 1 బ్రోమో, 2 మిథైల్, బ్యూట్, 2ఈన్. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, మనం లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ చెక్ చేసుకునేటప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కన్సిడర్ చేయాల్సిందే. అంటే ఏ కార్బన్ తీసుకోవాలి, ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కవర్ అవుతున్నాయా లేదా అన్నీ గమనించి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మాలిక్యూల్ చూద్దాం చూడండి. CH3 C డబుల్ బాండ్. ఇక్కడ కార్బన్ చూడు ఇదొక కార్బను, ఇదొక కార్బను, ఇదొక కార్బను. ఓన్లీ ఇంతవరకే ఉన్నాయి. సో, దీన్ని గనక మనము నేమ్ ఇవ్వాలి అంటే ఆబ్వియస్‌గా నంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి చెక్ చేయండి ఒకసారి. 1, 2, 3, 4 ఇవ్వచ్చు. ఆర్ కింద నుంచి పైకి ఇచ్చినప్పుడు ఎటు ఇవ్వచ్చు? దీనికి 1, 2, 3, 4 ఇవ్వచ్చు. ఇటు నుండి చూసిన కార్బన్ నంబర్ 2 మీద డబుల్ బాండ్ వస్తుంది. ఇటు నుంచి చూసిన కార్బన్ నంబర్ 2 మీద డబుల్ బాండ్ వస్తుంది. సో, బ్రోమిన్ అటాచ్ అయి ఉన్న ఈ కార్బన్‌కి నంబర్ 1 ఇవ్వడం కరెక్ట్‌గా ఉంటుంది. యెల్లో నంబరింగ్ అనేది మనకి రాంగ్ అవుతుంది. అర్థమైందా? సో, నేమ్ పెట్టేసేయండి ఇప్పుడు. రూట్ వర్డ్. నేను ఇలా ఎందుకు మీకు అలవాటు చేస్తున్నాను అంటే ప్రాక్టీస్ చేయమంటున్నాను అంటే ఎప్పుడైతే రూట్ వర్డ్, ప్రిఫిక్స్, సఫిక్స్ అనేది మీరు సెపరేట్‌గా ముందు రాయటం అలవాటు చేసుకుంటారో ఏ ఫ్రాగ్మెంట్ కూడా మాలిక్యూల్‌లో ఉన్న ఏ ఫ్రాగ్మెంట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అందుకోసం ఇది అలవాటు చేస్తున్నాను అనమాట. సో, రూట్ వర్డ్ ఏంటి మనకి లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్‌లో ఉన్న నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి దీనికి రూట్ వర్డ్ బ్యూట్. ప్రిఫిక్స్ ఏంటి? మనకి ఫస్ట్ కార్బన్ మీద బ్రోమో, అలాగే ఇంకేం లేదు సబ్స్టిట్యూషన్. సో, ప్రిఫిక్స్ మనకు ఒకటే ఉంది. సఫిక్స్ వచ్చేసి మనకి సెకండ్ కార్బన్ మీద ఈన్ ఉంది. సో, దీని పేరు వచ్చేసి 1 బ్రోమో, బ్యూట్, 2 ఈన్. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ సిరీస్‌లో లాస్ట్ ఎగ్జాంపుల్. దీనికి మనం నంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం చూడండి. దీనికి మనకి 3 కార్బన్స్ కనిపిస్తున్నాయి. లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ నాకు కనిపిస్తున్నాయి. నేను మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇది కార్బన్ నంబర్ 1 తీసుకుంటే ఇది కార్బన్ నంబర్ 2, ఇది కార్బన్ నంబర్ 3 తీసుకోవచ్చు ఒక పాసిబిలిటీ. ఆర్ ఇది 1, ఇది 2 అనుకుంటే ఇది 3 అనుకోవచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. ఓకేనా? కానీ మనం ఈ నంబర్ పాసిబిలిటీతో తీసుకుంటే అంటే 1, 2, 3 ఈ పాసిబిలిటీలో గనక తీసుకుంటే మనం బ్రోమిన్ ఉన్న ఈ ఫ్రాగ్మెంట్ మొత్తాన్ని సబ్స్టిట్యూషన్‌గా చెప్పాల్సి వస్తుంది. సో, మనం ఇది కన్సిడర్ చేయలేము.
ఆర్ ఈ ఫ్రాగ్మెంట్‌ని తీసుకుంటే మనకి డబుల్ బాండ్ ఉన్న కార్బన్ అనేది మనకి లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్‌లోకి రావటం లేదు. సో, అది కూడా మనం కన్సిడర్ చేయలేము. సో, ఈ నంబరింగ్ అనేది మనం ఫాలో అవ్వలేము. ఎందుకని? ఈ CH3ని మనం కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఏదిగా మనం ప్రిఫిక్స్‌లో చెప్పుకోవాల్సిందే దాన్ని. సో, లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేద్దాం చూడండి. ఇక్కడ నుంచి నంబరింగ్ 1, 2, 3 తీసుకోవచ్చు. ఆర్ అనదర్ పాసిబిలిటీ ఏంటి? కింద నుంచి పైకి తీసుకోవచ్చు మనం. అవునా? ఇక్కడ నుంచి ఇది 1, ఇది 2, ఇది 3గా తీసుకోవచ్చు. సో, ఏది కరెక్ట్ అవుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు డబుల్ బాండ్‌కి నంబర్ 1 పొజిషన్ ఉంది. బ్రోమిన్‌కి నంబర్ 3 పొజిషన్ ఉంది. ఇటు నుంచి స్టార్ట్ అయినప్పుడు బ్రోమిన్‌కి నంబర్ 1 ఉంది. డబుల్ బాండ్‌కి నంబర్ 2 ఉంది. సో, ఆబ్వియస్‌గా ఏది లీస్ట్ పాసిబుల్ నంబర్ డబుల్ బాండ్‌కి ఇది కదా! సో, మనము డబుల్ బాండ్‌కి 1 ఉన్న పాసిబుల్ నంబర్ ఇది తీసుకుంటాము. సో, రూట్ వర్డ్ ఏమవుతుంది? మనకి 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీని పేరు ప్రోప్. అలాగే ఈన్ సఫిక్స్ ఎక్కడొస్తుంది? సఫిక్స్ వచ్చేసి మనకి ఈన్ వస్తుంది. ఈన్ ఎక్కడుంది? ఫస్ట్ కార్బన్ మీద ఉంది. సో, ప్రోప్ 1 ఈన్. అలాగే ప్రిఫిక్స్‌లో మనకి ఇప్పుడు 2 ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ కార్బన్ మీద బ్రోమిన్ ఉంది. ఇక్కడ కార్బన్ మీద CH3 ఉంది. సో, CH3 పేరు మిథైల్. మిథైల్ ఏ కార్బన్ మీద ఉంది? ఏ నంబర్ కార్బన్ మీద ఉంది? నంబర్ 2 మీద ఉంది. అలాగే బ్రోమో ఏ కార్బన్ మీద ఉంది? బ్రోమో మనకి థర్డ్ కార్బన్ మీద ఉంది. సో, దీనికి IUPAC నేమ్ వచ్చేసి 3 బ్రోమో 2 మిథైల్ ప్రోప్ 1 ఈన్. సో, 1 అనేది కంపల్సరీగా చెప్తే ఉంటుంది. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది. ఈ వీడియో నేను మీకోసమే చాలా డీటెయిల్డ్‌గా అయితే చెప్పాను. ఎవరైతే IUPAC నేమ్స్ రాయడానికి కష్టపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్‌ని కామెంట్ చేయండి. అలాగే మీకు కెమిస్ట్రీలో ఏదైనా పర్టిక్యులర్ టాపిక్‌లో డౌట్స్ ఉంటే ఆ టాపిక్ పేరు నాకు కనుక మీరు కామెంట్ చేస్తే నేను మీకోసం ఒక డీటెయిల్డ్ వీడియో చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. బై.